హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. మీ అందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో అయితే పింక్ చేయండి. ఇంకా వన్ మోర్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను రాగి ఇడ్లీ అయితే బ్యాటర్ నైటే ప్రిపేర్ చేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇది నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి 1 గ్లాస్ మినప్పప్పు అండ్ 1 గ్లాస్ రాగులు. సో ఈచ్ గ్లాస్‌కి 2 గ్లాసెస్ ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాననమాట. ఇంకా అవి ముందు రోజే నానబెట్టుకొని నైట్ మొత్తం మంచిగా ఓవర్ నైట్ బయటే పెట్టానండి ఇది. ఇంకా మార్నింగ్ లేచేసరికి అయితే మంచిగా అయితే పొంగిందనమాట. ఈ మధ్య ఇదివరకు రాగి ఇడ్లీస్ అయితే చేసేదాన్ని కాదండి. ఇంగా ఈ మధ్య అయితే వీక్లీ 1 టైమ్ ఒకసారి నార్మల్ ఇడ్లీ అండ్ ఒక్కోసారి వచ్చేసి ఇలా రాగి ఇడ్లీ అయితే చేస్తున్నాననమాట. అండ్ మా పాపకు కూడా ఇంకా అదే ఇడ్లీ అయితే ఫీడ్ చేస్తున్నాను. సో చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా ఇడ్లీస్లో డిఫరెంట్గా చేసుకొని తినడమా. కాకపోతే ఒకటే ప్రాబ్లం అండి, ఆ ఇడ్లీ పాత్రను తోమాలంటేనే డైలీ నాకు ఒక పెద్ద కష్టం. బట్ తప్పదు. ఒక్క 10 మినిట్స్లో అయితే మనకి టిఫిన్ అయితే ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే ఇడ్లీ బ్యాటర్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగైతే కలిపేసుకొని ఇంకా ఇడ్లీ అయితే పొయ్యి మీద పెట్టేశానండి. సో బ్యాటర్ అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా నెయ్యి అయితే రీసెంట్గానే మా మమ్మీ తీసుకొచ్చారనమాట. ఇంకా అది మంచిగా మమ్మీ చేసిన నెయ్యి ఏంటంటే చక్కగా పూసగా ఉంటుందండి. ఇడ్లీకైతే నేను రెగ్యులర్గా నెయ్యే రాస్తాననమాట ఇడ్లీ ప్లేట్స్కి. మీరు నా బ్యాక్ సైడ్ చూస్తే కనుక లీవ్స్ పెట్టానని చెప్పాను కదా, అది యాక్చువల్గా ఊడిపోయిందండి. దాన్ని సెట్ చేయాలి. అక్కడ స్టాండ్ కూడా కింద పడిపోయిందనమాట. ఎందుకంటే నేను స్టాండ్ బై మిస్టేక్లో వాల్ పేపర్కి అయితే అతికిచ్చాను. అది కింద పడిపోయింది. అదొకటి సెట్ చేయాలి. కొంచెం దాన్ని ఇగ్నోర్ చేసేసేయండి. ఇంకా పాలైతే పొయ్యి మీద పెడదామని చెప్పేసి ఫస్ట్ పాలైతే గిన్నెలోకి పోసుకున్నాను. అండ్ అలాగే కవర్లో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని ఆ వాటర్ని ఇంకో సపరేట్ గిన్నెలోకి అయితే తీసుకొని టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ టీ అయితే పెట్టేసుకుంటున్నాను. టీ అయిపోయిన తర్వాత మిల్క్ అయితే పెడతాననమాట. సో ఇక్కడ టీ అయిపోయాయి. సో ఫస్ట్ గ్లాస్లోకి అయితే పోసేసుకొని టీ అయితే తాగేస్తాను. ఇంకా ఇడ్లీ అయితే అవుతుందండి. ఒక 10 మినిట్స్లో మనకి ఇడ్లీ అయితే అయిపోతుందనమాట. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ అయితే చెక్ చేయండి. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి చిన్న కామెంట్ పెట్టి షేర్ చేయండి. సో దట్ నా వీడియోస్ అనేవి ఇంకొంతమందికి అయితే షేర్ అవుతాయి. అండ్ నా వీడియోస్ అనేవి నా ఛానల్ అనేది గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఇంకా ఈరోజైతే ఒక స్మూతీ అయితే చూపించబోతున్నానండి. ఇది నేను ఫస్ట్ టైం ఈ యొక్క ఫ్రూట్ని అయితే టేస్ట్ చేశాను అనమాట. సో దానికోసం అయితే ముందు రోజు నైట్ డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ కామన్గా మనం రెగ్యులర్గా యూస్ చేసేవండి. కాకపోతే ఈసారి నేను ఒక కిస్మిస్ అనేవి ఎక్కువగా యాడ్ చేశాను అనమాట. కిస్మిస్, బాదం, మీరు అక్కడ క్వాంటిటీ చూస్తున్నారు కదా. సో వాల్నట్ ఇవన్నీ అయితే తీసుకున్నాను. చియా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాను అనమాట. స్మూతీ వచ్చేసి నేను ఈరోజు అవకాడో అయితే యాడ్ చేస్తున్నానండి. సో ఎప్పుడు నేను బనానా, పప్పాయ అండ్ యాపిల్తో అయితే షేర్ చేశాను. ఈరోజు అయితే నేను అవకాడోతో అయితే షేర్ చేయబోతున్నాను. అవకాడో అంత స్వీట్నెస్ అయితే లేదండి నాకు. సో చప్పగా ఉన్నట్టయితే ఉందన్నమాట. అందుకే నేను కిస్మిస్ క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకున్నాను. అండ్ అలాగే డేట్స్ క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకున్నాను. ఒక చిన్న గ్లాస్లో అయితే మిల్క్ అయితే తీసుకున్నానండి. సో ఇక్కడ నేను ఒకటి బాగా ఎక్స్పీరియన్స్ అయ్యానండి. ఎప్పుడైనా మీరు అవకాడో స్మూతీ చేసుకోవాలి అని అనుకుంటే అవకాడో ఒక 1-2 టేబుల్ స్పూన్స్ చాలండి. ఎందుకంటే నేను ఒక్క అవకాడో మొత్తం వేసాను. చాలా హెవీ అయిపోయిందనమాట నాకు. ఎంత గ్రైండ్ చేసినా కానీ అది నాకు కొంచెం గట్టిగానే అవుతుంది, కానీ స్మూతీ కన్సిస్టెన్సీగా రావట్లేదు అనమాట. ఎన్ని వాటర్ యాడ్ చేసినా అలానే అవుతుంది. సో అది నేనైతే ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇది ఇంకా మీకు ఎవరైనా ట్రై చేస్తే కనుక కొంచెమే మీరు అవకాడో అయితే తీసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, సేమ్ అలానే నేను మిల్క్ యాడ్ చేసిన వాటర్ యాడ్ చేసినా నాకు అది కొంచెం గట్టిగానే అవుతుందన్నమాట. అంటే మనం స్పూన్తో తీసుకొని తినేలాగా అయితే అవుతుంది. చూసారు కదా, ఇక్కడ నేను షిఫ్ట్ చేస్తుంటే ఎంత గట్టిగా పడుతుందో. సో ఎవ్వరూ కూడా ఒక్క అవకాడోతో అయితే అస్సలు చేసుకోవద్దండి. అంటే మెంబర్స్ ఎక్కువ ఉంటే ఓకే, మెంబర్స్ తక్కువ ఉంటే మాత్రం హాఫ్ అండ్ హాఫ్లో హాఫ్ సరిపోతుందన్నమాట. బట్ ఒక్కటి వేసారంటే మాత్రం హెవీ అయిపోతుందండి. ఇంకా నేనైతే ఇంకా కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకొని ఇంకా అలానే తాగేద్దామని చెప్పేసి అయితే ఇంకా సర్వ్ అయితే చేసేసుకున్నాను. పైన వచ్చేసి బాదంది కొంచెం తురిమి అయితే పెట్టుకున్నాను. ఇంకా అదైతే
వేసేసుకొని సర్వ్ చేసుకొని ఇంకా మా స్మూతీ అయితే కంప్లీట్ చేసాం. బట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మా పాప అయితే మంచిగా తనని ఇక్కడ బొమ్మలు అవన్నీ పెట్టయితే ఆడుకోమని అయితే చెప్పాను. ఆడుకుంటుంది తను ఒక్కతే. ఒకవేళ తనకి బోర్ వచ్చేస్తే ఏంటంటే వచ్చేస్తుందనమాట, వంటగదిలోకి వచ్చి నా బ్యాక్ సైడ్ కూర్చుంటుందనమాట. ఇంకా నా దగ్గర కొంచెం మీగడైతే ఉందండి. ఇంకా అది ఈరోజు నెయ్యి చేద్దామని చెప్పేసి నేను రీసెంట్‌గా చాపర్ కొన్నానని ఒక వీడియో చేశాను కదా! చాపర్‌లో అయితే వేశాననమాట. చాలా ఈజీగా ఒక 2 మినిట్స్‌లో అయితే నాకైతే మంచిగా వెన్నపూస అయితే వచ్చిందండి. సో, ఎప్పుడూ మిక్సీలో వేస్తే కూడా వస్తుంది. బట్ నేను కవ్వంతో చేస్తాననమాట. ఎందుకంటే కొంచెం ఎక్సర్సైజ్ చేసినట్టు అనిపిస్తుంది. మనం అమ్మమ్మ వాళ్ళు చేస్తారు కదా! కొంచెం ఆ ఫీల్ వస్తుందని చెప్పేసి కవ్వంతో చేసేదాన్ని. బట్ ఈరోజు చాపర్‌లో ఫస్ట్ ట్రై చేసిందే నేను మీగడదండి. అంటే వెన్నపూస తీసాననమాట. కొన్న తర్వాత ఫస్ట్ దీని మీదనే ప్రయోగం అయితే చేశాను. చాలా తొందరగా అయితే వచ్చిందనమాట 2 మినిట్స్‌లో అయితే. సో, ఎవరికైనా చాపర్ ఉంటే ఇలా మీగడ కూడా వేసేసుకుంటే మంచిగా వెన్నపూస అనేది ఈజీగా అయితే వచ్చేస్తుందనమాట. బట్ బ్లేడ్స్‌తో అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. జస్ట్ ఇలా టచ్ అయినా గానీ మనకి ఆహ్, అంటే కోసుకుంటుందనమాట. ఇంకిక్కడైతే వెన్న చూసారు కదా! సో, ఒక 2 టైమ్స్ అయితే వాటర్‌తో అయితే వాష్ చేసేసానండి. మీరు అవి మజ్జిగ కూడా తీసుకొని తాగొచ్చనమాట, తాగాలి అనుకుంటే. ఇంకా నేనైతే ఇంకా వెన్న తీసైతే పక్కన పెట్టాను. ఇంకా ఆలోపైతే ఇక్కడ బెండకాయ కర్రీ అయితే ఈరోజు లంచ్‌లోకైతే ప్రిపేర్ చేస్తున్నాననమాట. అయితే ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ ఉన్నాయి కదండీ! ఇవన్నీ కూడా నేనసలు దాచేసాను. ఏవి కూడా బయటికి తీయలేదు. ఎందుకంటే అంతగా అవసరం పడవు కదా అని చెప్పేసి ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ అన్నీ కూడా పెట్టేసాను. యాక్చువల్‌గా అవి నాకు స్టార్ మహిళలో వచ్చాయన్నమాట. విన్నర్ గిఫ్ట్ కింద నాకు ఈ స్టార్ మహిళలో వచ్చాయి. ఇంకా వాటినైతే యూజ్ చేయలేదు. పెళ్ళైన కొత్తలో అయితే తీసాను కానీ, ఇంకా మధ్యలో ఏంటంటే అత్తయ్య కొన్ని సామాన్లు నాకు పంపించారనమాట. ఇంకా అవే యూజ్ చేశాను. అవి యూజ్ చేయడం వల్ల ఇవన్నీ కూడా లోపల ఉండిపోయాయి. మొన్న రీసెంట్‌గా అన్నీ సర్దుతుంటే ఇంకా ఆ నాన్ స్టిక్‌వి అయితే బయటికి తీసాననమాట. ఇక్కడైతే ఇంకా బెండకాయ ఫ్రైతో పాటు పప్పుచారు కూడా చేయబోతున్నానండి. ఇక్కడ చూసారు కదా! మొత్తం పప్పుచారు అయితే పొంగిపోయింది. యాక్చువల్‌గా ఇంకా నేను పొయ్యి అయితే ఏమీ అప్పుడే మొత్తం క్లీన్ చేయాలనుకోవట్లేదండి. ఎందుకంటే కొంచెం చేసేవి చాలా ఉన్నాయి. ఒకేసారి అన్నీ అయిపోయిన తర్వాత స్టవ్ మొత్తం క్లీన్ చేద్దాంలే అని చెప్పేసి నేను ఇంకా మొత్తం అయితే క్లీన్ చేయలేదు. మార్నింగ్ పాలైతే పొంగాయన్నమాట. సో, పొంగిన తర్వాత వెంటనే తుడిస్తే ఏం కాదు. తుడవకపోతే ఏంటంటే అలా బ్లాకిష్‌గా అయితే పేరుకుపోతూ ఉంటాయన్నమాట. ఇంకా పప్పయితే అయిపోయిందండి. ఇంకా వెన్ననైతే అదే గిన్నెని అట్లనే తీసుకెళ్ళి లో ఫ్లేమ్‌లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంక మార్నింగ్ అయితే కొంచెం మీగడైతే పాల మీదొచ్చింది. ఇది కూడా యాక్చువల్‌గా వెయ్యాలనుకున్నా. బట్ వేయడం మర్చిపోయాననమాట. సో, ఇంకా నేనెప్పుడూ మీగడనేది ఈ గిన్నెలో అయితే స్టోర్ చేసుకుంటాననమాట, ఈ బాక్స్‌లో. ఇంకా బాక్స్‌లో అయితే స్టోర్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాను. అది ఫుల్ అయిన తర్వాత మళ్ళీ అయితే నెయ్యి తీస్తాను. ఇంకిక్కడైతే కరివేపాకైతే తీసుకొచ్చానండి. నెయ్యి దగ్గర పడుతుందన్నప్పుడు కరివేపాకు వేస్తే మంచి స్మెల్ అనేది వస్తుందనమాట. సో, నేనైతే కరివేపాకుని ఈ విధంగా అయితే స్టోర్ చేసుకుంటానండి ఫ్రిడ్జ్‌లో. ఇదొచ్చేసి 2 వీక్స్ అవుతుందనమాట. ఫ్రెష్‌గా అయితే ఉంది. సో, కింద ఒక పేపర్ ఏసేసి కరివేపాకుని జస్ట్ తేగానే మొత్తం ఇలా ఆకులుగా అయితే విడగొట్టేసి బాక్స్‌లో అయితే స్టోర్ చేసుకున్నాననమాట. ఇంకా మనకి కావాలనుకుంటే పైన కూడా ఒక పేపర్‌తో అయితే పెట్టుకోవచ్చు. నేనైతే పైన పేపర్ అయితే పెట్టలేదు. ఇంకిక్కడ చూస్తున్నారు కదా! మంచిగా వెన్నపూస అయితే మంచిగా అంతా కరిగిపోయింది. ఆ వైట్ పార్టికల్స్ అనేవి కూడా మొత్తం పోతాయండి. సో, లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ అయితే చేసుకోవాలి. నేను లాస్ట్ టైం ఏం చేశానంటే జస్ట్ మర్చిపోయి హై ఫ్లేమ్‌లో పెట్టానండి. మొత్తం మాడిపోయిందనమాట. ఇంకా దాన్నైతే వేస్ట్ చేయలేదు. బట్ ఇడ్లీస్ చేస్తాం కదా! అప్పుడు ప్లేట్స్ మీద రాయడానికైతే యూజ్ చేసేదాన్ననమాట. ఇంకా అదైతే అలా అవుతూ ఉంది. ఇంకొంచెం ఈరోజైతే కిచెన్‌లో కొన్ని రీ రీసైకిల్ చేయాలనమాట. అన్నీ రీఫిల్ చేసుకోవాలి. ఇంకా అవన్నీ ఉన్నాయి. కొన్ని పౌడర్స్ అయితే రెడీ చేసుకునేది ఉంది. అందులో మెయిన్ వచ్చేసి ధనియా పౌడర్ అండి. ఎప్పటినుంచో అనుకుంటున్నాను ధనియా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి. ఇంకా ఈరోజైతే కొంచెం కిచెన్‌లో బిజీగా అయితే ఉన్నాను. ఇక్కడ డీమార్ట్‌లోనే తెచ్చుకుంటానండి నేను గ్రోసరీస్ అన్నీ కూడా. ఏదైనా మిగిలిపోతే ఇంకా మనకి వెజిటబుల్స్‌కి, కొత్తిమీరకి అండ్ పాలకూరకి ఇలాకి రబ్బర్ బ్యాండ్స్ వస్తాయి కదా! ఏవన్నా ఎక్స్ట్రా ఉంటే ఇలా అదే కవర్‌లో ఉంచేసి అలా పెట్టేస్తాననమాట. రబ్బర్ బ్యాండ్‌తో ఏసి ఒక పక్కనైతే పెట్టుకుంటాను.
ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా! ఆ పైన తెరులుతున్న వైట్ ఉంది కదా! అది కూడా మొత్తం అయితే మనకు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో, ఆల్మోస్ట్ మనకి నెయ్యి అయితే దగ్గర పడుతుందండి. ఇంకా ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు మనం కరివేపాకు యాడ్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. సో, చూసారు కదా! మంచిగా కరివేపాకు వేసినప్పుడైతే భలే చిటపటలాడుతుందనమాట. మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇల్లంతా నిండిపోతుందండి స్మెల్‌కి. గోదావరి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బావుంటుందనమాట. ఇంకా మనం నార్మల్‌గా ప్లెయిన్‌గా కూడా తినొచ్చనమాట. దాన్ని మా వారైతే చక్కగా రైస్ వేసుకొని మంచిగా తింటారనమాట. ఇంకా అదైతే కూల్ అవ్వడం కోసం అయితే పక్కనైతే పెట్టానండి. ఇంక ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది. సో, కర్రీ అయితే ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టాలి. ఇంకా నేను సాంబార్ చేస్తున్నానని చెప్పాను కదా! అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సో, నేను ఎలా పప్పుచారు చేస్తాననేది అయితే మీకు ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తానండి. సో, బెండి ఫ్రై అందరికీ తెలిసిందే. అదైతే నేనేం షేర్ చేయట్లేదు. ఇంకా నాన్ స్టిక్లో చేయడం వల్ల ఏంటంటే మనకి కింద ఏమీ అతుక్కోకుండా ఉందన్నమాట. ఇంకా పోపు దినుసుల బాక్స్లో అయితే కొన్ని రీఫిల్ చేయాలన్నమాట. ఇంకా అవి రీఫిల్ చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ తీశాను. సో, ఇందాక ధనియాలైతే కవర్ పెట్టాను కదా! ఇంకా అలాగే ఇక్కడ ఎండుమిర్చి కూడా నేను పోపు దినుసులు దాంట్లో పెట్టేసి సేమ్ అలాగే రబ్బర్ బ్యాండ్‌తో అయితే ఫోల్డ్ చేసి పక్కనైతే పెట్టుకున్నానండి. సో, ఇలా ఎండుమిర్చిని సగానికి తుంపి ఒక బౌల్ నిండా అయితే పెడతాననమాట. అండ్ అలాగే దాంట్లోకి ఇంకొకటి ఖాళీగా ఉంది కదా! దాంట్లో వచ్చేసి వెల్లుల్లిపాయలు అయితే పెట్టుకుంటాననమాట. సో, ఒక డే అంతా ఇదే ఉంటుందండి. ఎప్పుడన్నా ఇలా అన్ని వంటగదిలో మనకి రెగ్యులర్‌గా కావాల్సినవి అయిపోతూ ఉంటాయి కదా! వాటిని అప్పుడప్పుడే పెట్టాననమాట. ఒకేసారి ఇవన్నీ చేసుకుంటాననమాట. బట్ దానికి కూడా ఒక టైం అనేది రావాలి. ఇంక ఈరోజు నా మూడ్ మంచిగుంది. అందుకే చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా అన్నీ ఇలా రీఫిల్ అయితే చేస్తున్నాను. ఏదైతే ఖాళీ అయిపోయిందో అలాగా. ఇంకా నేను వెల్లుల్లిపాయలు తెచ్చుకున్నప్పుడు కూడా అండి మనకి పాయలాగా ఉంటుంది కదా! సో, అలా ఉంచుకోననమాట. జస్ట్ ఇలా అన్ని బద్దల్లాగా విడగొట్టుకొని కవర్‌లో అయితే పెట్టుకుంటాను. ఇలా అయిపోగానే మళ్ళీ దీంట్లో ఫిల్ చేస్తూ ఉంటాననమాట. ఇంకిక్కడొచ్చేసి పసుపు కూడా అయిపోయిందండి. ఇంకా అది కూడా ఫిల్ చేసేస్తున్నాను. సో, ఒకరోజు ఇలా నేను వంటగదిలో అన్నీ ఏమేమి కావాలో అన్నీ చూసుకుంటూ ఉంటాననమాట. రీఫిల్ చేయడం కోసం ఒక డే అయితే తీసుకుంటాను. ఇంకా అదే రోజు అన్నీ రీఫిల్ చేసుకుంటూ అయితే ఉంటాను. ఇంకా అదైతే అయిపోయిందండి. ఇంక ఇక్కడ చిల్లీ పౌడర్ అయితే చూస్తున్నారు కదా! అయిపోయింది. ఈ చిల్లీ పౌడర్ అయితే నాకు మా అత్తయ్య అయితే పంపించారు ఊరు నుంచి. ఎప్పుడొచ్చినా కానీ చిల్లీ పౌడర్ అత్తయ్య ఇంట్లో ప్రిపేర్ చేసి అయితే తీసుకొస్తారనమాట. ఎండుమిర్చి తీసుకొచ్చి దాంట్లో కొంచెం పసుపు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ యాడ్ చేసి అయితే తీసుకొస్తూ ఉంటారు నాకు. నేను ఎప్పుడైతే బయట కొన్నదైతే యూజ్ చేయలేదు. ఇంక వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొస్తారు కదా! దాన్ని నేను డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేస్తాను. నిజంగానండి డీప్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తే ఏంటంటే కలర్ అనేది చేంజ్ అవ్వదనమాట. సో, ఫ్రెష్‌గా ఉంటుంది. సో, అదొకటి అబ్జర్వ్ చేశాను. ఇలా మా అత్తయ్య అయితే చాలా ఏంటంటే ఎక్కువగా కవర్స్ పెట్టేసి, పేపర్స్ పెట్టేసి ప్యాక్ చేస్తూ అయితే ఉంటారు. ఇంకా కారం అయితే ఒక డబ్బాలోకైతే వేసేసి ఇంక దాన్ని పక్కన పెట్టానండి. ఇంకా అల్లం అయితే నేను ఇది ఒక 1 డే అవుతుంది తీసుకొని, ఇంకా దాన్ని కొంచెం మట్టి ఎక్కువగా ఉండే. సో, మార్నింగ్ వాటర్‌లో పెట్టేసి ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే మొత్తం నీట్‌గా క్లీన్ చేసేసాను. ఇంకా లైట్‌గా పైన కొంచెం పొట్టు కూడా తీసాననమాట. ఇంక దాన్ని కూడా ఒక దాంట్లో అయితే పెట్టేసి బాక్స్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకుంటాను. ఒక 1 పీస్ మాత్రం బయట పెట్టుకుంటున్నాను. ఎప్పుడైనా టీలో కావాలి అని అనుకుంటే వేసుకోవడం కోసం అని చెప్పేసి ఒక 1 పీస్ అయితే బయట పెట్టేసుకొని ఇంకా దీన్నైతే నార్మల్‌గా పేపర్ అట్లా ఏం వేయట్లేదండి. జస్ట్ నార్మల్‌గా పెట్టయితే ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను. ఎందుకు అనంటే యాక్చువల్‌గా మా అత్తయ్య వాళ్ళు వస్తారు. సో, అప్పుడు అల్లం పచ్చడి చేపించుకుందామని చెప్పేసి ఇంకా అల్లం ఎక్కువ తెప్పించుకున్నాననమాట. ఇంక ప్రస్తుతానికి అవైతే చేసుకున్నానండి. ఇంక టైం అయిపోతుందని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ సాంబార్ కోసం అయితే అన్నీ కట్ చేసేసుకుంటున్నాను. సో, ఎప్పుడు నేను సొరకాయ అయితే యాడ్ చేయలేదండి. ఈరోజైతే సొరకాయ యాడ్ చేయబోతున్నాను. అది కూడా సొరకాయని ఎక్కువ యాడ్ చేయకండి. ఎందుకంటే అన్నీ సొరకాయ ముక్కలే ఉంటాయన్నమాట పప్పుచారులో. నేను మార్కెట్ నుంచి అయితే కొంచెం చిన్న సైజే తీసుకొచ్చాననమాట. దాంట్లో హాఫ్ అయితే వేస్తున్నాను. ఇంకా అలాగే టమాటా, క్యారెట్ ఇవన్నీ కూడా కట్ చేసి అయితే పెట్టేసుకుంటున్నానండి సా పప్పుచారులోకి. ఇంకా అలా పప్పుచారుకి కావాల్సినవన్నీ కూడా కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి హాట్ వాటర్ అయితే కాస్తున్నానండి. ఎందుకంటే ఇది మీగడది వెన్నపూస వస్తుంది కదా! అది మనకి జిడ్డు జిడ్డుగా అంటే ఉంటుంది. సో, కొంచెం హాట్ వాటర్ వేస్తే ఏంటంటే తొందరగా పోతుందని చెప్పేసి ఇంకా హాట్ వాటర్ అయితే వేస్తున్నాను.
ఇంకా అలాగే అవన్నీ కూడా పక్కనైతే పెట్టేసుకొని, ఇంకా కొన్ని గిన్నెలైతే వాష్ చేసుకుందామని చెప్పేసి అయితే వాష్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా! సొరకాయ, టమాటా, క్యారెట్ ఇవన్నీ అయితే కట్ చేసుకున్నాను. అండ్ అలాగే దాంతో పాటు కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు రసం అనమాట. నేను ఎక్కువ చింతపండు అయితే యాడ్ చేయనండి. మా వారికి అసలు ఇష్టం ఉండదు. సో, చాలా తక్కువగా అయితే యాడ్ చేస్తాననమాట. ఎక్కువగా యాడ్ చేస్తే ఏంటంటే పుల్లగా ఉంటుందని చెప్పేసి అంటారనమాట. ఇంక ఇక్కడైతే పోపు అయితే పెట్టేసుకున్నానండి నేను. ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అవన్నీ వేసుకొని ఒక 1 మినిట్ పాటు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇంకా అదైతే అలా అవుతుందండి పక్కన. తర్వాత అయితే ఇక్కడ నెయ్యి అయితే చల్లారిపోయిందనమాట. దీన్నైతే ఇంకా ఒక డబ్బాలోకి అయితే స్టోర్ చేసుకుందామని చెప్పేసి ఎప్పుడు నేను ఈ స్టీల్ డబ్బా ఉంది కదా! దీంట్లో అయితే స్టోర్ చేసుకుంటానండి. నాకు రెగ్యులర్ పర్పస్‌గా అయితే ఇది నాకు బాగా యూజ్ అవుతుంది. సో, నేను చేసింది కూడా నాకు జస్ట్ ఆ డబ్బా నిండా కూడా రాదండి. జస్ట్ సగానికి వస్తుందనమాట. అది నాకు రెగ్యులర్‌గా యూజ్ చేసుకోవడానికైతే సరిపోతుంది. ఇప్పుడు పాపకి ఫీడింగ్ స్టార్ట్ చేశాం కాబట్టి తనకేంటంటే ఎక్కువగా నెయ్యి యూజ్ చేస్తున్నామనమాట. ఏది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా గానీ, ఆఫ్టర్‌నూన్ లంచ్‌కైనా గానీ తనకి ఎక్కువగా నెయ్యి అయితే యూజ్ చేస్తున్నామనమాట. సో, నాకు అమ్మ పంపిస్తుంది. ఇటు నుంచి అత్తయ్య కూడా పంపిస్తారు. ఇప్పుడు నేను చేసుకునేదేంటంటే జస్ట్ బయట యూజ్ చేసుకోవడానికి మాత్రమే నాకు యూజ్ అవుతుందనమాట. ఇది అయిపోతే మళ్ళీ నేను అత్తయ్య పంపించింది కానీ, మా అమ్మ పంపించింది కానీ అయితే యూజ్ చేసుకుంటాను. ఇంకా మా వారు వచ్చిన తర్వాత అయితే ఇంకా తింటారని చెప్పేసి ఆ గిన్నె అయితే పక్కన పెట్టాననమాట. సో, చిన్నప్పుడైతే మా అమ్మమ్మ చాలా ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేసేదండి. ఇల్లంతా నిండిపోయేది. దాంట్లో కొంచెం వెల్లుల్లిపాయ కారమేసి పెట్టేదనమాట పెద్ద పెద్ద ముద్దలు. భలే ఉండేదసలకి. చూసారు కదా నాకెంత క్వాంటిటీ వచ్చిందో. ఇంక దీన్నైతే మూత పెట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇంకా తర్వాతయితే టీ పౌడర్ కూడా అయిపోయిందండి. సో, ఇది కూడా రీఫిల్ చేస్తున్నాననమాట. ఈ టీ పౌడర్ అది బాక్స్ ఉంది కదా! ఇదైతే మా హస్బెండ్‌కైతే ఆఫీస్‌లో ఇచ్చారనమాట. వాళ్ళకి ఎవ్రీ యానివర్సరీకి ఒక గిఫ్ట్ అయితే ఇస్తూ ఉంటారు. ఏదో ఒకటి. ఒక యానివర్సరీ అప్పుడైతే ఇవి 3 బాక్సెస్ అయితే వచ్చాయి. దాంట్లో డ్రై ఫ్రూట్స్ వచ్చాయన్నమాట. ఇంకా ఒకటొచ్చేసి షుగర్‌కి, ఇంకొకటొచ్చేసి టీ పౌడర్‌కి అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకోటొచ్చేసి డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టున్నాయి. ఇంకా అవన్నీ కూడా మంచిగా రీఫిల్ చేసేసి అయితే పెట్టేశానండి. పైన స్టాండ్ చూసారు కదా! అది ఫిట్ చేసేసాననమాట. ఇంకా వాల్‌కి అయితే పెట్టాను స్టాండ్ వచ్చేసి. ఇప్పుడైతే స్టిఫ్‌గా ఊడకుండా అయితే ఉంది. ఇంకా తర్వాత అయితే పప్పు ఉడికిపోయింది కదా! ఇంకా అదైతే పప్పు గుత్తితో అయితే మెతిపేసుకుంటున్నాను మొత్తము. సో, నేను కొంచెం పప్పు ఎక్కువగానే ఉంచుతానండి పప్పుచారులో. సో, మరీ నీళ్ళగా అయితే చేయను. చాలా చిక్కగా చేసుకుంటాననమాట. ఫస్ట్ డే మనకి కొంచెం వాటర్‌గా అనిపించినా సెకండ్ డేకి అది మంచిగా చిక్కగా అయితే అయిపోతుంది. ఇంకా ఇక్కడైతే పనిలో పని పాపకు కూడా కొంచెం పప్పు అయితే పక్కకు తీస్తున్నాననమాట. ఇంకా తనకి ఇలా ముద్దపప్పు కొంచెం రైస్ వేసి నెయ్యి వేసి పెడదామని చెప్పేసి ఇంకా తనకైతే ఒక చిన్న బౌల్‌లో అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా కుక్కర్ అయితే ఇప్పుడు కడగాలండి. సో, బిజీగా ఉన్నానని చెప్పేసి ఇంకా కుక్కర్‌లో పప్పు అలానే ఉందనమాట. ఇంకా పప్పు నేను పప్పుచారులో అయితే యాడ్ చేయలేదు. అందుకే ఇంకా తనకి డైలీ ప్రిపేర్ చేసే గిన్నెలోనే రైస్ అయితే వేసి ఇంకా రైస్ ఉడికిస్తున్నాననమాట. ఇక్కడ చూసారు కదా! మంచిగా అన్నీ పోపేసేసుకొని అన్ని ముక్కలు కూడా వేసేసుకొని చింతపండు అయితే పిండేసుకొని చింతపండులో కొంచెం ముక్క మగ్గేదాకా అయితే పెట్టుకుంటాననమాట. సో, పప్పుచారు కూడా డిఫరెంట్‌గా చేస్తారండి. నేనైతే పప్పుని సపరేట్‌గా ఉడకపెట్టేసుకొని పీసెస్‌ని సపరేట్‌గా ఉడికిన తర్వాత అప్పుడు నేను పప్పుని ఈ పీసెస్ దాంట్లోకైతే షిఫ్ట్ చేస్తాననమాట. ఇంకా మళ్ళీ సపరేట్‌గా తాలింపు వేసి అలా అయితే చేయను. మా మదర్ అయితే అలా చేస్తారు. అన్నీ కుక్కర్‌లో ఉడికిచ్చేసి సపరేట్‌గా తాలింపు అయితే పెడతారనమాట. ఇంకా నేనైతే ఇలా చేసేస్తాను. ముక్కలు మనం ఉడికించుకుంటాం కదా! అప్పుడే నేను తాలింపు వేసేస్తాననమాట. ఇంకా ఉప్పు, కారం అవన్నీ కూడా నేను ఆ పీసెస్ ఉడుకుతున్నప్పుడు చింతపండు రసం వేస్తాం కదా! అప్పుడే అయితే వేసేస్తానండి. ఇప్పుడైతే పప్పు కూడా వేసేసి ఇంకా మనకి ఎంతైతే క్వాంటిటీ వాటర్ కావాలో అంత క్వాంటిటీ వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. సో, ఏంటి ఇన్ని వాటర్ యాడ్ చేసేసారనుకోకండి. నేను వాటిని మరిగిచ్చి కొంచెం దగ్గరికి చేస్తాననమాట. ఇక్కడైతే ఫైనల్‌గా పప్పుచారు అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇంకా 10 మినిట్స్ పాటు ఉంచితే అవి కొంచెం పైకి మరుగుతూ వస్తాయన్నమాట. ఇంకా ఇదే స్టేజ్‌లో నేను బెల్లం కూడా యాడ్ చేసేస్తాను. ఆ క్లిప్ అయితే మిస్ చేసేసానండి. ఇంకా అలా పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. అండ్ మా ఆఫ్టర్‌నూన్ కూడా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బేబీకి కూడా చక్కగా ఫీడ్ అయితే చేసేసాను. ఇది వచ్చేసి నైట్ అనమాట. ఈసారి పండగకి అత్తయ్య, మామయ్య వాళ్ళు హైదరాబాద్‌కి వస్తున్నారనమాట. ఎప్పుడూ మనం ఊర్లోకి వెళ్తాం కదా! ఈసారి మాకు జర్నీలు ఎక్కువైపోయాయిలే అని చెప్పేసి మేమే వాళ్ళని రమ్మన్నాము. ఇంకా వాళ్ళైతే వచ్చారు. ఇక్కడ చూడండి ఇంకా.
అత్తయ్య మామయ్య వాళ్ళు కశ్విన్ చూసి అయితే ఒక 1.5 మంత్ 2 మంత్స్ అయితే అవుతుందండి. ఇంకా వచ్చారు కదా, ఇంకా డైలీ మేమిద్దరమే ఉంటాం కదా, మా హస్బెండ్ నేను. సడన్గా వాళ్ళు రాగానే మంచిగా అయితే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయిందిలేండి. ఏడుస్తారు కదా కొంతమంది పిల్లలు, అలా ఏడవలేదనమాట. స్టార్టింగ్లో ఇలా చేసింది కానీ తర్వాత అయితే వెళ్ళింది. ఇంకా అత్తయ్య కూడా లోపలికి అయితే వచ్చేసారు. ఇంకా వాళ్ళిద్దరు రా 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 అని అయితే పిలుస్తున్నారు. ఇంకా వాళ్ళ మనవరాలతో అయితే ఈ పండగకి ఈసారి హైదరాబాద్లో చేసుకోబోతున్నారనమాట. ఇంకా వాళ్ళ తాతయ్య దగ్గరికి అయితే వెళ్ళిపోయిందండి కశ్వి. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి.